నేను ఎందుకు లైవ్లోకి వచ్చానంటే ఇప్పుడు చెప్తా. భాస్కర్ కిళ్ళి ఐడియా ఉంది కదా అందరికీ, శివశక్తి మెంబర్. వాడు చౌదరీస్, కమ్మోళ్ళు, రెడ్డిలు నా ఉప్పుడు గత్తెలని పెట్టి పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు కరుణాకర్ని అడుగుతున్నాను ఒకటే క్వశ్చన్ నేను. కరుణాకర్, నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పించు భాస్కర్ కిళ్ళితోటి, లేదా శివశక్తి నుంచి మేమందరం లేడీస్ అందరం వెళ్ళిపోతాం. మీ శివశక్తి కాదు కదా, ఎవరు కూడా ఏం ఆపలేరు మమ్మల్ని, మేము వెళ్ళిపోతాం గ్యారంటీగా. అంతకుముందర శైలు కటారిని కూడా అన్నాడు, తర్వాత కవర్ చేశాడు. ఇట్లా లేడీస్ అందరినీ తిట్టుకుంటా పోతుంటే వీడు బతికేంటి, వీడేంటి? భూమికి బెత్తడు ఉన్నాడు, భూమికి 5 అడుగులు ఉంటాడా, 3 ఉంటాడా? వీడెవడు అసలు అంటానికి? చౌదరీస్ నేను రెడ్డిని అంటానికి ఎవరు అసలు? నేను తిట్టలేను వేరే ఎవరిని కూడా, ఎందుకంటే వేరే క్యాస్ట్ వాళ్ళు నాకు అనవసరం. నువ్వు నా క్యాస్ట్ అన్నప్పుడు నేను నా క్యాస్ట్ గురించి మాట్లాడతాను. నేను అసలు నువ్వెవడివిరా అంటానికి, ఉంపుడు కత్తలు అంటానికి? అసలు నీకేంట్రా నొప్పి? అరే భాస్కర్గా, ఇప్పుడు డైరెక్ట్గా తిట్టమన్నావు కదా, డైరెక్ట్గా తిడుతున్నా. ఇక్కడ పూచిన పూలన్నీ పరమాత్మకే, వెంకటేశ్వర స్వామికే అన్నీ అర్పించాలి. పూలే కాదు, పండ్లు కూడా వాటితోటే వెళ్ళాలి, అవి స్వామికే ఇవ్వాలి. ఇక్కడ ఉన్నవన్నీ స్వామికే. ఇప్పుడు స్వామి కూడా మీ కర్మ అంటున్నాడు తప్ప, ఒకప్పుడు మా చిన్నప్పుడు మేము చూసాం, తెలియక ఎవరైనా పూలు పెట్టుకొని గుడిలోకి అడుగు పెడితే కోతి వచ్చి తీసుకొని పోయేది పూలను, లాగి అవతల పారేసేది. కోతులు 100 కోతులు ఉండేది. ఇప్పుడు అంతకనకు వీళ్ళే కోతులు అయ్యారు కదా, ఇప్పుడు అంతకనకు వీళ్ళే కోతులు అయ్యారు కదా అనకూడదు. కానీ ఇంతమంది కదా, ఇక అవేం చేస్తే బాబు వెళ్ళిపోయాయి. అంటే స్వామి మీ కర్మరా అనుభవించండి అన్నాడు. పరమాత్మ సన్నిధిలో ఏ భోగ వస్తువు అయినా పరమాత్మ కోసమే. ముందర ఆయన ఉంటే నువ్వు పెట్టుకోవడం ఏంటి? పూలు ఆయనకు పెట్టు, పండ్లు ఆయనకు పెట్టు, ప్రసాదాలు ఆయనకివ్వు. ఇది పరమోద్దేశం. మహిళలు కూడా విశేష పర్వదినాల్లో ఏ విధంగా అయితే వారి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు, చీర కట్టు బొట్టు విషయాలలో, వారి కుటుంబంలో ఉండే పండుగలు పర్వదినాల్లో ఏ విధంగా అయితే ఉంటారు, ఆ విధంగానే శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి వెంచేయాలి. సాధారణంగా ఇటీవల కాలంలో జుట్టు విరబోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. జుట్టు విరబోసుకోకుండా చక్కగా జడ వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి. అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది. ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ళ కాలం నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాము. కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే. కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం, వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం, అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరత్ర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాదనే నియమాన్ని గత కాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తున్నారు. నేను ఎవరికి పుట్టానో చెప్పగలను, చూపించగలను. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి. మరి లంచ్ బైబిల్లో మీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు ఎందుకు లేదు? యేసు ఒక చవట, వాడిని నమ్మిన వాళ్ళు కూడా చవటలో. దానికి రుజువు మీరే సార్. పేరు కూడా పెట్టలేకపోయాడు సార్. ఆడు ఎవడు పుట్టాడు ఆడికి తెలియదు, మీకు కూడా తెలదా? మీరు కూడా మేరీ లారీ పక్కన అలాగే పుట్టిందా? మీ అమ్మకి మీరు అలాగే పుట్టారా? అమ్మ పేరు చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? మన ఎల్లో బైబిల్లో ఉండదు కాబట్టి. మీకు ఒకటే పరిష్కారం సార్, యేసులాగే సిలువ, అప్పుడే పెరుగుతుంది మీ విలువ. గుడ్ నైట్ సార్. ఇన్ని మాటలు అనిపించుకోవడం ఎందుకు? నేను ఎందుకు లైవ్లోకి వచ్చానంటే ఇప్పుడు చెప్తా. భాస్కర్ కిళ్ళి ఐడియా ఉంది కదా అందరికీ, శివశక్తి మెంబర్. వాడు చౌదరీస్, కమ్మోళ్ళు, రెడ్డిలు నా ఉప్పుడు గత్తెలని పెట్టి పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు కరుణాకర్ని అడుగుతున్నాను ఒకటే క్వశ్చన్ నేను. కరుణాకర్, నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పించు భాస్కర్ కిళ్ళితోటి, లేదా శివశక్తి నుంచి మేమందరం లేడీస్ అందరం వెళ్ళిపోతాం. మీ శివశక్తి కాదు కదా, ఎవరు కూడా ఏం ఆపలేరు మమ్మల్ని, మేము వెళ్ళిపోతాం గ్యారంటీగా. అంతకుముందర శైలు కటారిని కూడా అన్నాడు, తర్వాత కవర్ చేశాడు. ఇట్లా లేడీస్ అందరినీ తిట్టుకుంటా పోతుంటే వీడు బతికేంటి, వీడేంటి? భూమికి బెత్తడు ఉన్నాడు, భూమికి 5 అడుగులు ఉంటాడా, 3 ఉంటాడా? వీడెవడు అసలు అంటానికి? చౌదరీస్ నేను రెడ్డిని అంటానికి ఎవరు అసలు? నేను తిట్టలేను వేరే ఎవరిని కూడా, ఎందుకంటే వేరే క్యాస్ట్ వాళ్ళు నాకు అనవసరం. నువ్వు నా క్యాస్ట్ అన్నప్పుడు నేను నా క్యాస్ట్ గురించి మాట్లాడతాను. నేను
అసలు నువ్వెవడివిరా అంటానికి ఉంపుడు కత్తలు అంటానికి? అసలు నీకేంట్రా నొప్పి? అరే భాస్కర్ గా ఇప్పుడు డైరెక్ట్ గా తిట్టమన్నావు కదా, డైరెక్ట్ గా తిడుతున్నా. నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు, పరిశుద్ధాత్మ నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు, ఒప్పుకోవట్లేదు ఆయన. ఒప్పుకోవాలి క్రైస్తవుడు అంటే. ఇప్పుడు సాతాన్ సంబంధులు కదండి వీళ్ళు, అందువల్ల ఒప్పుకోరు. ఇప్పుడు దేవుని వాక్యం, దేవుని ఆత్మ వీళ్ళ భార్య మీదకి ఎగబడుతుందంటే వీడు ఆహ్వానించాలి, మల్లెపూలు పెట్టి పక్క రెడీ చేసి మొత్తం అగరబత్తులు వెలిగించి రమ్మని చెప్పాలి పరిశుద్ధాత్మని. అది క్రైస్తవుడు అంటే. సూపర్ అండి, సూపర్ అండి, నిజ క్రైస్తవులండి మీరు. మల్లె మల్లెపూలు జల్లాను రారా పరిశుద్ధాత్మ అని పాడాలి. అది పాడాలి. అది తెలుసా క్రైస్తవుడా? వింటున్నావా? మీరు క్రైస్తవులు అయితే ఆ విధంగా పాడరు అసలు. మనకు అయ్యో మేరీ అలానే పాడింది, మేరీ అలానే పాడింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ వస్తుందంటే సార్, ఇప్పుడు ఈ క్రైస్తవుడు వాడి భార్యకి ఆతులన్నీ షేవ్ చేసి గొరిగి రెడీ చేయాలి అసలు పరిశుద్ధాత్మ కోసం, తెలుసా? మేరీ కూడా చేసింది అలానే. మేరీ కూడా అలాగే చేసింది సార్. మేరీ అంటే చేసుకోలేదు కదా సార్, ఈడు యేసేపు ఏమైనా చేశాడంటారా మొగుడు? పరిశుద్ధాత్మ చేశాడు సార్ బాగా. ఆయన కొరుకొని ఆయన చేశాడు మేరీని. చేసుకో. ఇప్పుడు ఈడున్నాడు, ఇప్పుడు ఈ క్రైస్తవుడు ఉన్నాడు కదా, ఈడు కూడా అట్లా చేయాలి పరిశుద్ధాత్మ వస్తుందంటే. సంతోషం అండి, నిజంగా చాలా అదృష్టవంతులు వీళ్ళు. వీళ్ళంతా సర్ప సంతానం సార్, వీళ్ళంతా వేశ్య సంతానం. ఉన్నావా పోయావా క్రైస్తవుడా? పోయాడండి, పోయి ఉంటాడు వాడు. కలపండి మళ్ళీ, కట్టారండి, కట్టారు మళ్ళీ కలపండి. పిచ్చునే కొడుకులు. ఈ లంజా కొడుకు ఈడ అమ్మని దెంగారే చెగొడిగా లంజా కొడక, నీ నా కొడక, నీ పెళ్ళం ఆ మడ్డ తీసుకొచ్చి నీ నోట్లో పెట్టాలరా లంజా కొడక. ఆ పెంట ఉంటది కదా, గుద్దం దింగిన పెంట ఉంటది మడ్డకైంది కదా, అది నీ నాలుగుతో క్లీన్ చేయాలి శుభ్రంగా లంజా కొడకను, బేవస్ లంజా కొడక. ఇప్పుడు చెకోడి గారిని తిట్టారండి మీరు? చెగోడు గాని అమ్మనా బూతులు దెంగే ఆడిని, మామూలుగా కూడా కాదు లంజా కొడుకాడు. ఇప్పుడు చెకోడి గారిని మీరు బూతులు తిట్టారు, వాడికైనా సిగ్గుండదు సార్. వాడెందుకు అట్లా అసలు పట్టించుకోవడం తెలుసా నీకు? వాడు సిగ్గులే లంజా కొడుకు కాదు సార్, వాడు పక్కలేసే చిలకలూరుపేటలో ఈ నా కొడుకులందరూ ఎవరనుకున్నారు? ఏ లంజా కొడుకు దెంగితే ముక్కు ముఖం తెలియని వీళ్ళ అమ్మల్ని దెంగితే లంజా కొడుకులు అక్కడ లంజలకి ఫేమస్ కదా చిలకూరుపేట, లంజలకి ఫేమస్ కదా చిలకూరుపేట, లంజలకి ఫేమస్ కదా చిలకూరుపేట, లంజలకి ఫేమస్ కదా చిలకూరుపేట. ఒక 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాలకి వీళ్ళ అమ్మలు అలా దెంగించుకుంటే పుట్టిన బేవస్ లంజా కొడుకులు ఈ నా కొడుకులందరూ కూడా. వీళ్ళకి ఏమి చదువు సంజలు లేక ఈ నా కొడుకులు ఇష్టం వచ్చినట్లు వ్యభిచారం చేస్తూ దొంగతనాలు చేస్తూ దొంగకోళ్ళని పట్టుకుంటుంటే ఈ నా కొడుకుల్ని జైల్లో వేసి గుద్దంతా పగలు దెంగితే ఆ జైల్లోంచి వీళ్ళు పాస్టర్లుగా మారిపోయిన లంజా కొడుకులు ఈ శాలేం రాజు గాడు ఒకడు, ఈ చెగోడి గాడు, ఇంకా చాలా మంది. చిలకలూరుపేట వచ్చారండి సార్. ఎవరండి? అన్నా నమస్తే. నమస్తే అండి, చెప్పండి. నేను శివరాం మాట్లాడుతున్నాను, నేను డ్రైవరు. చెప్పండి సార్. అన్నా ఈ చిలకలూరుపేట శాలేం రాజు అన్న మీరు ఇప్పుడు దాకా లైవ్ చూస్తూనే ఉన్నా. ఈ చిలకలూరుపేట హిస్టరీ మీకేమన్నా కొంచెం ఐడియా ఉందన్నా? కష్టమన్నం చదువుతుంటే అక్కడికి కళామంది దగ్గర దిగేవాడు నేను. కష్టమన్నం చదువుతుంటే అంటే ఒక తెగ ఉండిందన్న అక్కడ. కాదు నేను చెప్తానండి. అప్పట్లో ఏంటంటే లారీల భార్యలు ఇట్లా పాపం చాలా మంది వచ్చేవాళ్ళు. నాకు తెలుసు, కస్టమర్ని కదా.